డాక్టర్ అమూల్య గైనకాలజిస్ట్. చాలామంది ఈ టాబ్లెట్స్ ఇష్టమున్నట్టు వేసుకుంటున్నారు. ఇది అన్‌వాంటెడ్ కిట్, ఎంప్టీ పిట్. ఆల్రెడీ దీని మీద వీడియో చేశాము. కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒక యంగ్ పేషెంట్ జస్ట్ 20 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే తను బయట నుంచి తెచ్చుకొని వేసేసుకున్నారు ఈ టాబ్లెట్స్. తర్వాత మళ్ళీ 15 డేస్ తర్వాత వామిటింగ్ స్టార్ట్ అయినాయి. ఏంటి అని మళ్ళీ తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపించుకుంటే పాజిటివ్ వచ్చిందని చెప్పి మన దగ్గరికొచ్చారు. చూస్తే స్కాన్ చేస్తే చక్కగా 7 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది. హార్ట్ బీట్ కూడా ఉంది బేబీ. సో, అసలు ముందు టాబ్లెట్ వేసుకునే ముందు అది ఎన్ని వీక్స్ ఉంది, ఎప్పుడు వేసుకోవాలి, అసలు ట్యూబ్‌లో ఉందా ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో ఉందా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. వీటి వల్ల కాంప్లికేషన్స్ మీకు అందరూ ఇది వేసేసుకుంటున్నారు కానీ అసలు కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీయే మిస్ అవుతుంది. ఎందుకంటే అది పక్కన ట్యూబ్‌లో వస్తే మనం టాబ్లెట్ మింగేస్తే బ్లీడింగ్ అయిపోయింది. నాకింక ప్రెగ్నెన్సీ పోయింది అనుకుంటున్నారు. మరి ట్యూబ్‌లో ఉన్న ప్రెగ్నెన్సీ ఏం చేద్దాము? అది రప్చర్ అయ్యి సడెన్‌గా పేషెంట్ డెత్ కూడా అవుతారు. ఇంకొకటి లోపల ఒక్కొక్కసారి ముక్కలుండిపోతాయి. అది మేము చేసినా సరే ఒక్కొక్కసారి లోపల ముక్కలుంటాయి. సో, మళ్ళీ పేషెంట్ రమ్మని స్కాన్ చేస్తాము. మళ్ళీ బ్లడ్ టెస్టులు చూస్తాము. ఇవన్నీ చేసుకుంటాం కాబట్టే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ తీసేసుకొని వేసేసుకుంటే మీ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకున్నట్టే ఉంటది. నెక్స్ట్ సెప్టిక్ అబార్షన్స్ అంటాము. అంటే ఇష్టమున్నట్టు వేరే వాళ్ళ దగ్గర క్లీన్ చేపిచ్చేసుకుంటారు. లోకల్ వాళ్ళ దగ్గర. క్లీన్ చేపిచ్చేసుకుంటే ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ పెడితే ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ పెడితే లోపల ఒక్కోసారి ముక్కలుండిపోవచ్చు. అవి సరిగ్గా క్లీన్ చెయ్యకపోతే అప్పుడు సెప్సిస్‌లోకెళ్ళిపోతారు. కొరియోఅమ్నైటిస్ అంటాము. ఇంకోటి పోస్ట్ అబార్టల్ మెనోరేజియా అంటాము. యూజువల్లీ అబార్షన్స్ తర్వాత డేట్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఓవర్ బ్లీడింగ్ అవుతది. సో, ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అబార్షన్ చేపిచ్చుకోవాలి అనుకుంటే కంపల్సరీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. అట్‌లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి.